బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. నేడు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి నితిన్ నబీన్ నామినేషన్ వేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. ఈ ఎలక్షన్ ప్రక్రియకు ముఖ్య ఎన్నికల అధికారిగా ఎంపీ వ్యవహరిస్తున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీ సమక్షంలో జాతీయ అధ్యక్షుడి ప్రకటన జరుగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా బీజేపీ ఆవిర్భవించిందని అన్నారు ఎంపీ లక్ష్మణ్. బీజేపీ అధ్యక్షుడి ఎన్నికల ప్రక్రియకు ముఖ్య ఎన్నికల అధికారిగా ఆయన వ్యవహరిస్తున్నారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలను అధిష్టానం అప్పజెప్పిందంటున్న బీజేపీ ఎంపీ లక్ష్మణ్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ మొదలైంది. గత కొంతకాలంగా బీజేపీ సంస్థాగత ఎన్నికలపైన ఫోకస్ పెట్టింది. సో ఇక రాష్ట్రాల్లో అధ్యక్షుల ఎన్నిక పూర్తవడం, ఇక జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కోసం షెడ్యూల్ను విడుదల చేశారు బీజేపీ సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నటువంటి డాక్టర్ లక్ష్మణ్. సో ఈ రోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఈ ప్రక్రియ ఎలా ఉండబోతుంది, ప్రకటన ఎప్పుడు చేస్తారు, ఏంటి అనే అంశాలపైన లక్ష్మణ్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, సుదీర్ఘ కాలంగా బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కొనసాగినట్టుగా కనిపిస్తుంది. మధ్యలో కొన్ని ఆపరేషన్ సింధూర్ లాంటి అంశాలు కూడా మధ్యలో తలెత్తడం, మీరు కొంత బ్రేక్ అయినట్టున్నారు. సో ఈ రోజు జరిగేటటువంటి జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ఎలా ఉండబోతుంది? భారతీయ జనతా పార్టీ నా మీద నమ్మకంతో, విశ్వాసంతో ఒక సామాన్య కార్యకర్తగా 40 సంవత్సరాలుగా ఈ పార్టీలో కొనసాగుతున్న నాకు ఈ గురుతరమైన బాధ్యతలు, జాతీయ స్థాయిలో పార్టీ సంస్థాగత ఎన్నికలు మరి బాధ్యత నాకు అప్పగించడం, గత సంవత్సరం కాలంగా నేను ఈ పని చేస్తూ ఉంటే ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా, రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది. 14 కోట్ల సభ్యులు ఈ పార్టీలో చేరడము, 12 లక్షల మంది క్రియాశీలక సభ్యులుగా నమోదు కావడము, దాదాపు 5,708 మంది ఈ యొక్క ప్రక్రియలో వారు ఓటర్లుగా నమోదైనారు, పాల్గొనబోతున్నారు. నేను మొన్న ఆ ఎన్నికల మరి ఈ యొక్క ఓటర్ లిస్టు కూడా మనం విడుదల చేయడం జరిగింది. దాంతోపాటు మరి ఈ ఎన్నికల ప్రక్రియ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత, ఓటర్ లిస్టు విడుదల చేసిన తర్వాత